అందరూ అంజనేయుని ఆ యొక్క సీతమ్మ జాడకై వెళుతున్నాను. వాయునందరునివి ఆంజనేయుడా? అవును. అయితే నాకేమిరా? ఆడరా ఎవడు చూడరా నిన్ను ఏలాగో వస్తేనే, 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 ఎవడు చూడరా నిన్ను ఆయా కావలసి పడదాముడా సేవ, ఆయా కావలసి పడదాముడా సేవ, ఆయా కావలసి పడదాముడా సేవ, ఆయా కావలసి పడదాముడా సేవ, ఎవడు చూడరా నిన్ను ఏలాగో వస్తేనే, ఎవడు చూడరా నిన్ను ఏలాగో వస్తేనే, ఎవడు చూడరా చాలా చిన్నవారిగా ఉన్నావు. ఎవరు ఈ యొక్క లంకాపురి ద్వారమును దాటగా వచ్చున్నాడు రా. శ్రీరాముల ఆజ్ఞ చేతిరముగా వస్తేనే, శ్రీరాముల ఆజ్ఞ చేతిరముగా వస్తేనే, శ్రీరాముల ఆజ్ఞ చేతిరముగా వస్తేనే, శ్రీరాముల ఆజ్ఞ చేతిరముగా వస్తేనే, పరగుణ పరము దాటాని వదనన్ను, పరగుణ దారము దాటాని వదనన్ను, పరగుణ దారము దాటాని వదనన్ను, పరగుణ దారము దాటాని వదనన్ను, శ్రీరాముల ఆజ్ఞ చేతిరముగా వస్తేనే, శ్రీరాముల ఆజ్ఞ చేతిరముగా వస్తేనే. నేను వస్తుంటిని ఆ ద్వారం కాడికి నన్ను పోని ఉంది. ఎక్కడి శ్రీరాముడు, ఎక్కడి వారుడు, ఎక్కడి లంకాపురి పట్టణం రా. ఈ యొక్క లంకిని ముందా నీ యొక్క కుక్కిగాతులు నేనే తండ్రి భవన్ అనుకుంటేవా? భక్తిగా తప్పిదం చూడము నేను. రాజాది పరగా ఈ కర్పూరమందు వెలసేనా, 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 ఇప్పుడే ఈ గర్జన నేను వదిలించడం కాక. ఒరే వానరా, నా చేతిలో నీ ప్రాణం తప్పదు. తప్పటికైనా నీవు నీ వస్త్రదారిని కొను, లేదా నీ యొక్క మరణం తప్పదు. ఒరే వానరా, నువ్వు చూస్తే చాలా చిన్న భాగంగా ఉన్నావు. నీవు నాపై యుద్ధము లేదురా.
శ్రీరాముని దూతమని అనుకుంది కదా నీవు ఆ యొక్క లంకాపురి పట్టణం కూడా లంకిని అనే బ్రహ్మరాక్షసున్నది దాని జయించడం నాతో కాలంటే వేడుకొని పోరా శ్రీరాముని మేలు మేలు యుద్ధం చేయడం ఈ యొక్క వల్ల శ్రీరామదూతను నేను చేరితి లంకాపురము సీతను వెక్కగన్ వారికి వడ్డము రాకు చీరద నిన్ను తేండిగా పగులగొట్టదన్ను శ్రీరామచంద్ర మహారాజ్ గట్టిగా చల్లగా
చక్కని శ్రీరాముడని కాదా చక్కని శ్రేయస్వి అమ్మా వివరం మాకు తెలుపు ఆంజనేయ నేను లంకాపురంలో కావలిగా ఉన్నదా నీవు వచ్చి నా శాపమును విమోచనం చేశావు ఎక్కడికి వెళ్ళబోతున్నావు ఆ యొక్క సీతమ్మ జాడకై నేను ఈ లంక జాడ పోతున్నాను నీ వలన ఈ లంక మొత్తం సర్వనాశనం అయిపోయింది. శాప విమోచనం చేసి నన్ను ధన్యోతిగా చేసి ఇదేనా అందరం
राजा रामचंद्र प्रभु की మన ఆడపేట రాజా రామచంద్రుడి శుభాకాంక్షలతో అత్యద్భుతమైన సిద్ధ రామాయణ కార్యక్రమం చివరి రోజు వచ్చింది అనే కంటే చివరి మళ్ళీ చేరుకున్నది. రామాయణం అనేది 4 పాదాల ఆడపేట ఎప్పటికీ నడుస్తుంది నా నమ్మకం. ఈ సిద్ధ రామాయణం వచ్చిన ఎనర్జీ అనేది ఇది మనం 360 రోజులు క్యారీ చేసుకోవాలి. చీకటితో పాటు క్యారీ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నేను స్టేజ్ ఎక్కినానికి ముఖ్య కారణం ఏంటంటే అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ నేను నా చేతులు ఎత్తి దండం పెడుతున్నా. మీరందరూ అక్కడ మీకు వ్యవస్థ ఉన్నది. ఇక్కడ కొద్దిగా ఇంటర్నెస్ అవుతుంది. చెట్టు ఇవి ఉన్నాయి కాబట్టి కాసేపు కనబడదు. ఒకసారి హనుమంతుడు ఎగిరిన తర్వాత చెట్టు తీసివేస్తాం, అప్పుడు కనబడదు. మీరు అక్కడ ఉండడం వల్ల లోపలికి వచ్చే వాళ్ళు కూడా ఇంకన్వీనియన్స్ ఉంది. దయచేసి మళ్ళీ చెప్పించుకోకుండా మీరందరూ వచ్చి ఇక్కడ కూర్చోవాల్సిందిగా ఫస్ట్ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇకపోతే రామాయణంలో మనం బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధాకాండ దాటి ఇవాళ సుందరాకాండతో మొదలుపెట్టాం. మీరు ఎప్పుడైనా ఒకసారి ఆలోచించారా? చిన్నప్పటి మనకి కాండాలని వింటూనే ఉన్నాము. రాముడు బాలుడు అప్పుడే పుట్టాడు, రామకృష్ణుడు శత్రుడు, అది బాలకాండ అన్నారు. అయోధ్యలో కూడా వాళ్ళ జీవితం అంతా కలిసింది కాబట్టి అయోధ్యకాండ అన్నారు. రాముడు అరణ్యానికి వాడు కాబట్టి అరణ్యకాండ అన్నారు. మరి సుందరకాండ ఏంటి? మరి రాముడు యుద్ధం చేస్తాడు, రామరావణ యుద్ధం జరుగుతుంది కాబట్టి యుద్ధకాండ అయింది. సుందరకాండ అనే పేరు వచ్చింది. ఎందుకంటే సుందరకాండలు అన్ని సుందరములే. సుందరము అంటే అత్యద్భుతంగా కనబడాలి. అన్ని అత్యద్భుతమైన ఆలోచనలు, అన్ని అత్యద్భుతమైన. మీరు అంజనేయుని క్యారెక్టర్ చూసుకుంటే అంజనేయుని బ్రహ్మచారి, ఆజన్మ బ్రహ్మచారి, చిరంజీవి, దిగ్విజయుడు, ఎవరు జయించలేనట్టు అత్యంత పరాక్రమవంతుడు. ఎక్కడో ముందు తపస్సు చేసుకుని సపరేట్గా ఉండకుండా ఒక రాముని కార్యం కోసం ఆయన ప్రాణం అంతా తెగించేసి సముద్రం దాటేసి సీతామ్మవారి దర్శనం కోసం యుద్ధం చేయించుకొని నానా హంగామా చేసుకొని భయపడకుండా ప్రాణాలకు తెగించి రావణాసురుడిని ఎదురించి లంకనంతా కాల్చేసి రావడం. అమ్మవారు సీతామ్మవారు భర్త వినియోగం చెందిన తర్వాత కూడా అన్నము, నిద్ర, ఆహారము లేకుండా రామ 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 అని తపస్సు చేసుకుంటూ అశోక చెట్టు కింద కూర్చొని ఉన్నదా? ఒకసారి ఆలోచించండి. సీతామ్మవారు ఒక శాపం పెట్టింది అనుకోండి. నేను రావణ నన్ను తీసుకొచ్చావు కదా, నువ్వు గూడైపోతాడు అంతే. వాడు ఎందుకంటే నా మాతది కదా. ఆమె సాక్షాత్తు జగన్మాయ, గాయత్రీదేవి అవతారం, శక్తి అవతారం. కానీ ఆమె ఏమంటారంటే, అందుకే మనం నేర్చుకోవాల్సింది ఇదే. మనకి ఎంత శక్తి ఉన్నా, మనకి ఎంత బలం ఉన్నా, మనల్ని పాలించేవాళ్ళు, మన తల్లిదండ్రులు అనుకోండి, మన దేవుడు అనుకోండి, మన పరివారం అనుకోండి, వాళ్ళ మీద భారం వేసి బతకడం అనేది మనకు నేర్పింది రామాయణం. సీతామ్మవారు, రామ నేను నీ భార్యను, నువ్వు నన్ను రక్షించాలి. నేను తపస్సులో ఉన్నా, నేను ఎవ్వరిని ఇంకా నిర్మించడం, శాపించడం చేయలేదు. నువ్వు రా, నన్ను రక్షించు, అంతేగాని నన్ను నేను రక్షించుకోను అని చెప్పి. సో అది మనం నేర్చుకోవాల్సింది. నిన్న గతంలో మీరు చూసుకున్నట్టయితే వాలి సుగ్రీవుల గత చూసాము, చాలా అద్భుతంగా చేస్తారు. ఇంకా వాలి సుగ్రీవుడు, ఆంజనేయుడు, నాకు తెలిసి ఏదో సంవత్సరం ట్రైనింగ్ పంపితే కూడా ఇలా జనరల్గా
కాదు. రామచంద్రమూర్తి దయ వల్ల ఉన్నది. అందుకే అసలు 2 రోజులు 3 రోజులు ప్రాక్టీస్ చేసినా కూడా విరగొట్టేశారు. ఇంకా అందరికి ఒకసారి చెప్పచ్చు మొత్తం మనకి. సో దయచేసి వాళ్ళకి నేను చెప్పాల్సింది మెయిన్ ఏంటంటే, వాలి సుగ్రీవుడు ఇద్దరు అన్నదమ్ములు. ఒక్కోళ్ళు కొట్టుకొని ఒక్కోళ్ళు మిగిలారు, ఒక్కోళ్ళు వెళ్ళిపోయారు. వాలి వెళ్ళిపోయాడు, సుగ్రీవుడు మిగిలిపోయాడు. ఇంకొక అన్నదమ్ములు వస్తారు, రావణ కుంభకర్ణ విభీషణుడు మిగిలిపోయాడు. వాళ్ళిద్దరు మడిసిపోయారు. రామలక్ష్మణ భరతశత్రుఘ్నులు అన్నదమ్ములు నలుగురు ఉండిపోయారు శాశ్వతంగా. అంటే రామాయణంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మీకు దీంతో ఒక చిన్న ఘట్టం చెప్తా. వాల్మీకి రామాయణంలో ఉంటుంది, మన సీతా రామాయణంలో రాదు. పట్టాభిషేకం అయ్యే టైం లోపల రామచంద్రమూర్తి 14 సంవత్సరాల అరణ్యవాసం తర్వాత అయోధ్యకు వచ్చిన తర్వాత పట్టాభిషేకం అయిన తర్వాత అందరికీ పంక్తి భోజనం వేస్తారు. రామచంద్రమూర్తి ఏమంటారంటే, నాకు విశిష్ట ఆరోగ్యం ఉన్నారు. విభీషణుడు సుగ్రీవుడు వాళ్ళిద్దరికి ఫస్ట్ భోజనం పెట్టిందా అక్కడ అంటారు. వాళ్ళిద్దరికి అక్కడ భోజనం పెట్టి పక్కకు రాముడు, సీత, లక్ష్మణుడు, ఊర్మిళ, భరతుడు, శత్రుఘ్నుడు వాళ్ళ భార్యలందరూ కూర్చుంటారు. ఒక్కోళ్ళు భోజనం స్టార్ట్ చేయండియా అని చెప్పి అవపోతున్నారు. చేతుల్లో కూడా నీళ్లు వేస్తారు. అందరికీ పోసిన తర్వాత రామచంద్రమూర్తి అన్నం తినేటప్పుడు ఇలా పుచ్చుకుంటారు. మీకు తెలిసే ఉంటుంది. నీళ్లు పుచ్చుకుని అవపోతున్నా అంటారు. పోసేటప్పుడు పక్కకు లక్ష్మణుడు కనబడు. లక్ష్మణుడు కడగకుండా సీత ఒకసారి చేయి చాపు అని అంటారు. సీతమ్మ చేయి చాపు, ఈ నీళ్లు దాంట్లో చూస్తారు, నువ్వు పుచ్చుకోవడం ఎందుకయ్యా అంటారు. అంటే నా తమ్ముడు లేడు కదా, తమ్ముడు లేదు నేను తినడం ఆమెదయ్యా ధర్మంగా నీకేదో సార్ రామచంద్ర, తమ్ముడు లేదు నువ్వేమో కానీ భర్తలే ముందు నేను ఎలా తింటా అనుకుంటున్నావు నువ్వు అంటారు. అది చూసిన సుగ్రీవుడు విభీషణుడి కళ్ళల్లో నీళ్లు వస్తాయి. ఒక్కొక్కడే ఒకటి చూసుకుంటారు ఇద్దరు. ఏమయ్యా, ధర్మంగా నడువుని అధర్మం చేయకండి, ధర్మం ఎన్నటికైనా జయిస్తుంది. మనకున్న శక్తి అనేది అత్యద్భుతమైన మార్గంలో కూడా నడిపినప్పుడు మాత్రమే మనం చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతాము, లేదా సమసిపోతామని చెప్తే, నా అన్న రావణుడు లేదు, నీ అన్న వాలి వినలేదు. ఇద్దరు వెళ్ళిపోయారు. ధర్మబద్ధంగా ఉండి రామచంద్రమూర్తి శరణు వేడినట్టయితే ఇవాళ మనం కూడా రామలక్ష్మణులాగా మనం కూర్చొని అన్నదమ్మ కూర్చొని నన్నేవాళ్ళు తెలుసు. సో మీకు అన్న తమ్ముడు అనేది ఒక అత్యద్భుతమైన భావన, ఒక అత్యద్భుతమైన సంబంధం. రామచంద్రమూర్తి లక్ష్మణుడికి రావణాసురుడు శక్తి అస్త్రం వేసినప్పుడు మూర్చపోతాడు. మూర్చపోయినప్పుడు శ్వాస ఆగిపోతుంది, ఏం లేదు, మనిషి పోయాడు. రాముడు మహావిలపిస్తుంటాడు, ఇంకా పట్టుకోండి పట్టుకుంటాడు. జాంబవంతుడు చెడుతాడు, ఏమే రామా ఇంత నిరసించిపోతున్నావు ఎందుకు, నువ్వు అంత ఏడో నువ్వు కాకపోగా నేను చాలా జరిగిన దాని గురించి ఏం విలపిస్తావు, ఇంకా అందరూ యుద్ధం చేయాలి మనం అంటాడు. అంటే రామచంద్రమూర్తి అంటాడు, దేశే దేశే చ కస్త్రాణి దేశే దేశే చ పాండవ నా కుర్యంతి భ్రాతో నమస్తమస్తం. ప్రపంచంలో ఏ దేశం పోయినా నాకు భార్య దొరుకుతుంది, ఇంకోటం చేసుకుంటే అది భార్య అవుతుంది, ఇంకోటం చేసుకుంటే అది భార్య అవుతుంది. ఎక్కడికి పోయినా బంధువులు ఏర్పడతారు, భార్య చేసుకుంటే ఆయనకు వారి బావలు వస్తారు, మామూలు వస్తారు, చుట్టాలు వస్తారు. తమ్ముడిని గురించి దేవాలి. నేను తమ్ముడు అనేవాడు మన జీవితంలో అంత అత్యద్భుతమైన భాగం రామాయణం నేర్పింది. నేను ఎందుకు మీకు ఇంత విడమర్చి ఈ విషయం కోసం నేను స్టేజ్ మీకు ఎక్కానంటే, తమ్ముడు అన్న అనేది ఒక అత్యద్భుతమైన బంధం, దాన్ని మించింది లేదు. ఒకటే తల్లి కడుపులో వచ్చి ఒకసారి వస్తాం, జీవితాంతం చిన్నప్పటి నుంచి కొట్టుకుంటాము, తిట్టుకుంటాము, రాత్రి ఒకటే గంటలో వాడుకుంటాము, ఒకటే గంటలో తింటాము. జీవితం అత్యద్భుతంగా గడిచిపోతుంటుంది. పెళ్ళి అవుతుంది, జీవితమో ఏమో మార్పు వచ్చేస్తుంది. ఇంకా అంతే. అరే తమ్మి నీళ్ళుగా అంటారు, నా ఇల్లుగా అంటారు, అందులో దడిపెట్టారు. ఆ దడిపెట్టి చక్కగా బతుకున్నా ఏం కాదు. ఆ దడి చాలా ఫీడ్ జరిగిందని చెప్పి వీడు వాళ్ళ మీదకి వెళ్ళిపోతారు, వాళ్ళ మీదకి వెళ్తారు. కొన్ని రోజులంతా వీళ్ళు సైలెంట్ ఉంటారు, వాళ్ళు వచ్చి గొడవ పెట్టుకుంటారు. ఇది కానీ వద్దు. మనం వాళ్ళపేటలో ప్రతి అన్న ప్రతి తమ్ముడు అత్యద్భుతంగా జీవించి తీరాల్సిందే. తమ్ముడి కంటే గొప్ప, అన్న కంటే గొప్ప ఏది లేదు ఈ ప్రపంచంలో. నా అనుభవంగా నేను చెప్తున్నాను, నా జీవితం గురించి మీ అందరికీ తెలుసు కాబట్టి చెప్పాల్సిన లేదు. అదొక అత్యద్భుతమైన అనుభూతి. రామ లక్ష్మణులాగా బతకడం అనేది నేర్చుకోవాలి. ప్రతి గడుపులోకి వచ్చాం మనం, ఎన్నడో ఒకనాడు భూమిలో గడిచి వెళ్ళిపోతాం. వచ్చే నాడు ఏం తెలియదు, పోయినా ఏం పట్టుకపోమా లక్షాధికారైన మందులే కానీ మేలు బంగారం మింగబోడు. కోట్ల కోట్లు సంపాదిస్తాం, నాకు 10 కోట్లు, ఇంకో దగ్గర 100 కోట్లు, ఇంకో దగ్గర కోట్లు. అందరం తినేది సాయంత్రం అయిన తర్వాత కదా, ఉప్పు లేకుంటే ఎవరన్నా తినలేడు, పప్పు తినలేడు.
జీవితం అనేది మరిసిపోతుంది బట్టి అత్యద్భుతమైన జీవన విధానం అనేది మనకు రామాయణం ఇస్తున్నారు. రామాయణం చదవడం వల్ల, రామాయణం నేర్వడం వల్ల, రామాయణం వినడం వల్ల అత్యద్భుతమైన జీవన విధానం అలవాటు పడి తీరాలి. ఒకవేళ రామాయణం మనకు అర్థం కాలేదు, రామాయణంలో క్యారెక్టర్లను మనం ఒక కథలాగా ఒక డ్రామాలాగా చూస్తాం, ఎందుకంటే ఇంతకు దౌర్భాగ్యుడు దుష్టవంతుడు ఈ సృష్టిలో ఎవరు ఉంటాడు. దయచేసి మీ అందరినీ వేడుకునేది రామాయణాన్ని కథలాగా చూడకండి. రామాయణం కథ కాదు, రావణుడు సాక్షాత్తు భూమి మీద నడిచి వచ్చిన నర రూపంలో ఉన్న సాక్షాత్తు ధర్మం. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ. ఈ భూప్రపంచంలో ఉన్న ధర్మాన్ని మొత్తం తీసుకొచ్చి రసంగా చేసి దాన్ని పోస్తే వచ్చే విగ్రహమే రామచంద్రమూర్తి. ధర్మం అత్యద్భుతమైన తండ్రిగా, అత్యద్భుతమైన మిత్రుడిగా, అత్యద్భుతమైన రాజుగా, అత్యద్భుతమైన అన్నగా, అత్యద్భుతమైన స్నేహితుడిగా ప్రతి దాంట్లో రాముడు పుష్టమైన లెవెల్ మనుషులకు సెట్ చేసి పెట్టాడు. దయచేసి మనంత వీలుగా సరే మనం అయిపోతామా, రాముడి కాలం వేరు, మన కాలం వేరు. ఈ దౌర్భాగ్యమైన స్థితి మన మనసులో మనకు కనిపించాలి. త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో ఎక్కడేం లేదు, మనం ఇక్కడ అద్భుతాలు సృష్టించడానికి ఏం లేదు. మనం అరణ్యాసంపై అన్ని నేర్చుకొని మనం కాల చురుకు లేకుండా చేయాల్సిన పరిస్థితి కూడా మనకు లేదు. అప్పుడున్న కాలంలో అత్యద్భుతమైన జీవన విధానం. ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడు? నేను ఒక దేశంలో ఉన్నా, ఇప్పుడు ఆఫ్రికా అని చెప్పి 200 సంవత్సరాల క్రితం రాళ్ళపేట ఎలా ఉందో ఇప్పుడు ఇంకా అలా ఉందో ఆ దేశం. అది చూసిన తర్వాత అనుకున్న, ఈశ్వరా నాకు ఎంత అద్భుతమైన జన్మ ఇచ్చావా అనుకున్నా. నేను చేసిన ఫస్ట్ పని భారతదేశంలో విమానం దిగంగానే అందరూ చూసి పిచ్చి అయిపోయారు. నేను ఒకసారి సాష్టాంగా ఆ భూమికి నమస్కారం పెట్టేశాను. ఇది పుణ్యభూమి. ఇక్కడ ఒక తమ్ముడు, ఇక్కడ ఒక అన్న, ఇక్కడ ఒక వదినే, ఇక్కడ ఒక అత్యద్భుతమైన రిలేషన్స్. తల్లి, తండ్రి, ఒకళ్ళ కోసం ఒకళ్ళు త్యాగం, ఒకళ్ళ కోసం ఒకళ్ళు ముందరపడడం, ఒకళ్ళ కోసం త్యాగం చేసేయడం, వేరే వాళ్ళ కోసం మన పనులు పనులు చేయడం, ఒక అత్యద్భుతమైన ప్రేమ, అనురాగం సృష్టిలో ప్రపంచంలో ఎక్కడ లేవని నేను తెలుసుకున్నాను. అందుకే నా భారతదేశం గొప్పది. నా భారతదేశంలో అన్నిటికంటే నాకు రాజకీయ గొప్పది. దయచేసి నా నమ్మకాన్ని ఇచ్చేవారు రామాయణాన్ని ఫాలో అవ్వండి ఫస్ట్. అంటే నాకు తెలిసి నాకున్న ఫీడ్బ్యాక్ ప్రకారంగా రాళ్ళపేట ఇప్పుడున్న స్థితి అత్యద్భుతమైన స్థితి. దీన్ని మనం ఇలానే ఆ రామచంద్రమూర్తి కటాక్షాలతోటి ఆయన ప్రభువుగా పెట్టుకొని ఆయన రామరాజ్యం, ఆయన ప్రభు అంటే రామరాజ్యం, రామరాజ్యం అంటే అత్యద్భుతంగా ఉంటుంది. ఇంకా అత్యద్భుతంగా అందరూ స్నేహితుల్లాగా, ఒక కుటుంబంలాగా ఉంటూ మన రాళ్ళపేట అత్యద్భుతమైన పేరు మీరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. రాజా రామచంద్ర ప్రభుకి, రాజా రామచంద్ర ప్రభుకి. ఈ పిల్లగాలే అంటున్నారు పాపం, వీళ్ళకి అప్పటి అన్నది మీకు ఎవరికి అర్థం కానట్టున్నారు. రాజా రామచంద్ర ప్రభుకి. అందరు వచ్చారా? గేట్ దగ్గర నుంచి ఇంకా ఉన్నారా? గేట్ దగ్గర నిలబడే వాళ్ళు దయచేసి లోపల రండి అందరు. అందరికీ నాకు అవకాశం ఎక్కువ తీసుకున్నట్టున్నా 3 రోజులు ఈసారి. ఎందుకో మనసు ఆగిపోయి ఏదో ఒకటి మాట్లాడాలని మీ అందరితోటి. ఎందుకంటే అద్భుతమైన అవకాశం ఇంకా దేవుడు ఏమి ఇచ్చాడు. నాకు అద్భుతమైన అవకాశం దేవుడు ఇచ్చాడు అనుకొని కొంచెం చొరవ తీసుకొని ఎవరు విలోపల నేనే వచ్చేస్తున్నా స్టేజ్ మీదకి. ఒకవేళ ఎవరికన్నా ఏమైనా ఇబ్బంది కలిగితే నన్ను క్షమించండి. తర్వాత నేను ఇంకొక న్యూస్ మీ అందరికీ హెడ్ మాస్టర్, తర్వాత వాళ్ళు టీచర్స్ అందరూ వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నారు. 6వ తరగతి 7వ తరగతి ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేస్తున్నారు మన ఊరు లోపల. మీ అందరితో నేను షేర్ చేసినట్టే చెప్తే ఇది పెద్ద నా అనుభవం నేను చెప్తే చాలా పెద్దగా ఉంటుంది. కాబట్టి పిల్లల్లో పంపి ఎక్కడో ప్రైవేట్ స్కూళ్ళలో పంపి ఎక్కడ చెప్పినా ఎవరు ఏం లేదు. గవర్నమెంట్ స్కూల్లో కనీసం ట్రైన్ టీచర్స్ ఉంటారు. ఇవాళ రేపు జవాబుదారీ తనం పెరిగింది. ఎందువల్ల ఏంటంటే మన స్కూల్లో ఉన్న టీచర్స్ 2-3 సార్లు నేను కలిసాయి మధ్యలో. వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు మన పిల్లల్ని పై తీసుకురావాలి ఎలా అని కూడా. తర్వాత మీ అందరికీ తెలుసుంటుంది, నేను కూడా ఎందుకో నేను చిన్నప్పుడు అదే స్కూల్లో చదువుకున్నాను కదా. చిన్నప్పుడు నేను నా తమ్ముళ్ళు అందరూ ఇక్కడే చదువుకున్నాను. సో మీరు కూడా మీ పిల్లలు ఇక్కడే చదివించండి. నేను కూడా దాన్ని ఒక కన్ను వేసి పెట్టాను. మీకు తెలుసుంటుంది ఆ స్కూల్ గురించి నేను కూడా చాలా దగ్గరగా మానిటర్ చేస్తున్నాను, కేర్ తీసుకుంటున్నాను. సో ఫెసిలిటీస్ ఇంకేమైనా ఈశ్వరుడు దయచేస్తే నేను ఇంకా ఆ స్కూల్ని దగ్గర ఉండి కొద్దిగా డెవలప్ చేసి మంచి చేయాలనే ఆలోచనలో ఉన్నాను నేను కూడా. సో అనుకున్న చిన్న చిన్న కాన్వెంట్ పంపి ఆ పిల్లల జీవితాలు ఆడుకోవడం, కొట్టుకోవడం, తిట్టుకోవడం, ఓ రాయి విసురుకోవడం, చిన్న దొంగతనం చేయడం ఇవన్నీ బాల్యంలో కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కాన్వెంట్లో వేసి జైళ్ళలో వేసినట్టు పిల్లల భవిష్యత్తు కొద్దిగా రేపేమో అన్న ఆలోచన మీరు ఒకసారి ఆలోచించండి. 6వ తరగతి 7వ తరగతి పిల్లల్ని మీరు ఏం చేస్తే అవసరమైతే ఒక టీచర్ పెట్టడానికి కూడా నేను రెడీ ఉన్నాను. హెడ్ మాస్టర్తో మాట్లాడాలి వాళ్ళ. సో ఇంకా స్ట్రైక్ దట్ మనం ఇంకా మంచి చేయడానికి నేను ట్రై చేద్దాం. ఎందుకంటే మనం ఎవరికి ఏం చేయలేదు అనుకోండి, మళ్ళీ క్యాన్సిల్ అయిపోతుంది. మళ్ళీ ఆ కాన్వెంట్, ఈ కాన్వెంట్, ఆ బస్సులు, ఆ ఫీజులు, గంటల గంటలు పిల్లలు ట్రావెల్ చేయడం,
ఇదంతా పెద్ద సమంజసంగా ఏమి అనిపించలేదు నాకు. కాకపోతే ఈ రోజు మనకు తప్పని పరిస్థితులలో పంపించాము. ఇప్పుడు సీతాదరు కను ఏమి చేతో శ్రీ రఘురామ లంక దొచ్చదను లావణ్యంబుగా రూపమున
శ్రీరామని పాదయుగలం శ్రీరామని పాదయుగలంబులు సేతులారంగపు జింతునెప్పుడు ప్రాణేశ నీ పాద పద్మములను పూజించే యోగ్యం నాకు దొరుకునా ఇక ఈ జన్మకు నాకు నీ పాదసేవ లభించునా ప్రాణేశని ప్రాణేశని మృదుభాషలనడు ప్రాణేశని మృదుభాషలనడు దిగునా వినుల దిగుగా రామచంద్ర ప్రభు ఆయన నీ మధురమైన భాష ఇదే యోగంబు నాకు చదువుతున్నా ఈ కఠినమైన పాపాత్ముని చెరలోనే మరణమవుతుంది చెలగిని దివ్యమంగళ చెలగిని దివ్యమంగళ విగ్రహంబు రెప్పనిడకన్నా కనుల నెపుణులు ఈ దివ్యమైన రూపాన్ని ఈ సుందర రూపాన్ని చూసే వాక్యము నాకు కలుగునా హతమామల బాసి హతమామల బాసి అరలను బాసి హతమామల బాసి అరలను బాసి జనకు జనకుల బాసి ఈ సెదలో నున్నది దయభూమి ద్రోవది న్యాయవేది ఈ పాపాత్ముని చెరలో చిక్కుకొని ఇంత కర్మ అనుభవించుతున్నానే పాపాత్ముని చెరలో హతమామల బాసి అరలను బాసి జనని జనకుల బాసి తోటి ఏదాలకే కలిసి ఉండే భాగ్యము నాకు ఇక లేదా నా జనని జనకుల చూసే ఈ భోక్షము నాకు కలగదా పరిణయము నాడు పరిణయము నాడు ఆడిన పరిణయము నాడు ఆడిన బాసలే రామచంద్ర ప్రభు అప్పుడు మనం పెళ్లి రోజు ఒకరి నెత్తిన ఒకరు తిరిగి పెట్టుకొని బాధ చేశామే ఆ బాధలు ఏమైపోయాయి నేను విడిచి నేనుండను నన్ను విడిచి నేనుండకూడదని కొట్టేసుకున్నాను అలనాటి బాధలు ఏమైపోయాయి కానీ నేను చూసే యుద్ధము నాకు ఇక లేదా ఈ దుర్మార్గుల చెరలోని నేను మరణమా లేదా నన్ను రక్షించేవారు ఎవరు లేరా ఈ ధనిపై ఎవరు కూడా నన్ను రక్షించేవారే లేరా ఆహా రాఘవ రామచంద్ర ఆ సీతమ్మ కాడ దొరకకపోయాను స్వామి. రామచంద్ర ప్రభు నీకు నా ఎలా చూపను స్వామి. రాముల కడకెట్లును సీతారమణి లేదని ఎట్లు అందురు. రాముల కడకెట్లును సీతారమణి లేదని ఎట్లు అందురు. రాముల కడకెట్లును సీతారమణి లేదని ఎట్లు
పెట్టు మామ ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర పెట్టు ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర కట్టు మామ పోయినసారి ఇక్కడ చుట్టూ రౌండ్ ఆట మొత్తం ఇక్కడ క్యారెక్టర్ పోతాను కంపౌండ్ దాటి బయటకు Thank you.
మదికి గుర్తు కావాలి. ఈ పాపాత్ముని శరీరం ఈ శిక్ష ఈ దైవమైన నన్ను
ఇంకా